హాయ్ ఫ్రెండ్స్, ఒక ఫార్ములా ప్రకారము మీకు క్రాప్ టాప్ లోని లంగా అయినా 6 పీసెస్ వేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఫ్రాక్ లోనైనా పైన కుచ్చులు పెట్టుకొని 6 పీసెస్ వేసుకుంటున్నాము. ప్లస్ మళ్ళీ మన నార్మల్ శారీ పెట్టికోట అయినా సరే ఒక ఫార్ములా యూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా కటింగ్ వస్తుంది. అదేందో నేను చూపిస్తాను అనుకుంటున్నాను, చూడండి. ఫస్ట్ నడుము కొలత వచ్చేసి మనము ఫస్ట్ పెట్టికోట్ అనగానే లోపల క్లాత్ అనగానే మనం నడుము చూసుకుంటాం. నడుము కొలత ప్రకారంగా 30 వచ్చింది అనుకోండి, దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఇక్కడ 15 వచ్చిందా, ప్లస్ మళ్ళీ ఇది కలిపి 15 రావాలంటే మొత్తం మనం 3 పార్ట్స్ 6 పీసెస్ కాబట్టి ఇది ఒక పీసు, ఇది ఒక 2 పీసులు, ఇది 2 పీసులు, ఇది 2 పీసులు, మొత్తం ఇవి ఎలా పీసెస్ రావాలనో మనం ఆ ప్రకారంగా మనం మార్క్ చేసి అంటే ఫార్ములా చేసుకోవాలి. మళ్ళీ ఈ ఫార్ములాను ఈ 15 ని బై 2 చేసుకుంటే 7.5, మళ్ళీ 7.5 ను బై 2 చేసుకుంటే 3 1/4 3 1/4 ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బై 2 చేయాలి. ఇదంతా ప్రాసెస్ అర్థం కానీకి నేను చిన్నగా ఈజీగా మీకు పేపర్ మీద చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ మనం క్లాత్ అయితే ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 మీటర్స్ అయితే మినిమం పడుతుంది. పైన బెల్ట్ వేసుకోవాలి మనకు ఉక్సుకు దానికి అంటే 2.5 తీసుకోండి, మంచిగా సరిపోతుంది. మన శారీ పెట్టికోట్కైనా సరే, మనం ఫ్రాక్ లోని హైట్ పెద్దగా పెట్టుకున్నప్పుడైనా సరే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. అంచులు ఆపోజిట్ సైడ్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. మనం సేమ్ 4 అంచులు ఒకవైపు ఉండాలి. మన ఫోల్డింగ్ అనేది ఇలా ఉండాలి. మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఇలా పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత మీకు చిన్నగా నేను ఫార్ములా ఇక్కడ యూజ్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ ఉంది కదా ఈ పేపర్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ పేపర్ అనేది మనకు పెద్ద అతుకు అన్నట్టు, అంటే పెద్ద మధ్యలో పాయింట్ అన్నట్టు. మనం ఇక్కడ నడుము ఇక్కడ ఉంది కదా, మనకు ఈ నడుము సైడ్ పెద్ద పార్ట్ పెట్టుకోవాలి. అంటే 7 1/4. ఈ 7 1/4 పెట్టుకుంటే ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకోవాలి. 7 1/2 ని మనము బై చేసుకుంటే 7 + 7 8 అవుతుంది కదా. 7 1/2 7 1/2 8 బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకుంటే 3.5 అవుతుంది, 3.5 అవుతుంది. ఆ 3.5ను నేను కుట్లకు అటు ఇటు కలుపుకొని ఒక 4 ఇంచులు అయితే ఇది పెట్టేసుకుంటున్నా. అంటే ఇక్కడ ఒక 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అంటే దీన్ని మడత ఇగో ఇలా నేను కట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పి చూపిస్తాను మీకు. ఇది బై 2 చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ సైడ్ ఉన్న దాన్ని బై 2 చేసుకోవద్దు. చేసుకోకపోయినా మనం ఇక్కడ పెట్టుకోవద్దు. ఇదే ఫార్ములా అన్నట్టు. ఇక్కడ పెట్టుకున్నప్పుడు మన ఈ సైడ్ పాయింట్లు తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం 3.5 పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనకు ఈ ప్లేస్ నుంచి ఇలా పట్టుకొని మనము లైన్ వేసుకోవాలి. వేసుకొని అది కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత విప్పి మీకు ఫార్ములా చూపిస్తాను నేను. కట్ చేసి ఉంది కత్తెర. ఇలా కట్ చేసుకున్న తర్వాత నా క్లాత్ అయినా ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయాలి. చేసినాం కదా, కట్ చేసింది. ఇప్పుడు ఇలా ఉంచి కట్ చేసినాం. దీన్ని ఈ చిన్న నడుము పెట్టినాం కదా, ఈ పాయింట్ ని ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు, స్ట్రేట్ పీస్ అతుకు పెడతారు. అలా కాదు, ఈ క్రాస్ పీస్ అతుక్కుండాలి. అతుక్కునేటప్పుడు మనం ఇలా వచ్చిన దాన్ని కొంచెం ఈ ప్లేస్ లో కర్వ్ అనేది తీసుకోవాలన్నట్టు. ఇది ఓకే కదా. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ నేను అతుక్కుందని చెప్పిన కదా, ఇదో ఇలా చేయించి తీయాలి. ఇది మధ్యలో పాయింట్ అన్నట్టు. ఇది వెనక భాగం, ఇది ముందు భాగం. ఇక్కడ 2 పీసులు వస్తాయి, ఇక్కడ 2 పీసులు వస్తాయి. ఇలాగా మనకు. అందుకే దీన్ని 7.5 ని నేను డబుల్ చేసి కట్ చేసిన. ఇది ఫోల్డింగ్ ఉందని 7.5 కు 7.5 పెట్టుకుంటే మనకు క్రాస్ అనేది కరెక్ట్ రాదు. చిన్న ఫార్ములా మీరు ఇప్పి తీసిన తర్వాత అర్థమైతే ఇగో ఇక్కడ ఈ రెండుటికి 2 పీసులు చేయించుకోవాలి. ఇక్కడ ఈ రెండుటికి 2 పీసులు చేసుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ ఉంచుకొని ఇంకో సైడ్ క్లోజ్ చేసుకుంటే మన 6 పీసెస్ పెట్టికోట్ లాగా కాబట్టి కానీ
మన ఫ్రాక్ లోపలికి కానీ క్రాఫ్ట్ టాప్ లోపలికి కానీ రెడీ అయిపోతుంది. ఇగో ఇలాగే ఈ ఫార్ములా ప్రకారము అర్థమైంది అనుకుంటాను. చూడండి, నీట్ గా దగ్గరకు వచ్చి ఫోటో తీయు. ఇగో నడుము లూజ్ వచ్చేసి 30 ఉన్నప్పుడు మనం దీన్ని బై 2 చేస్తే 15 వచ్చింది కదా, మళ్ళీ ఆ బై 2లో 15 కూడా ఇక్కడ మనం చేసుకోవాలన్నట్టు. అంటే 7.5 7.5 కలిపి మళ్ళీ 15, మళ్ళీ టోటల్ గా ఈ ఫార్ములా 30 రావాలి. మళ్ళీ ఇది 30 వచ్చినట్టు ఇది కూడా 30 రావాలి. అంటే మనం దీంట్లో మళ్ళీ సగం చేసుకోవాలి. ఇప్పుడు 15 రావాలి. ఈ టోటల్ గా ఇది 30 వచ్చిందా, ఇది 15 వచ్చిందా, దాంట్లో హాఫ్ ఇది వచ్చిందా చూసుకోవాలన్నట్టు. ఇది 7 హాఫ్ చేసి 7.5, ఇది 3/1/4, ఇది 3/1/4 ఉంచుకోవాలి. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది 7 ని మన డబుల్ ఫోల్డింగ్ ఉంటది మధ్యలో పాయింట్ కాబట్టి దీన్ని హాఫ్ చేసుకుందాం. అటు కుట్లకి ఇటు కుట్లకి కలిపి ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం. 3.5 వస్తుంది, 4 పెట్టుకున్నాము. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5 పెట్టేసుకున్నాం. ఇది తీసుకొచ్చి మనం ఈ పాయింట్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ పెట్టేసేయి, ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ నడుం దగ్గర ఇక్కడి ఫోల్డింగ్ అక్కడ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ సైడ్ నాకు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నడుము చిన్నగా వచ్చి గేరా ఎక్కువ వస్తుంది అన్నట్టు. సెకండ్ అక్కడ ఫోల్డింగ్ సైడ్ వచ్చినప్పుడు ఇది కింది భాగం అయిపోతుంది. ఇక ఈ కింది భాగంకి వచ్చి మళ్ళీ ఈ పైన సైడ్ వచ్చేసి మనం ఈ సైడ్ లో మనం 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకొని 4 పెట్టుకుంటే సరిపోతుంది కుట్లకు. మన కింద వెడల్పు అసలు అవసరం లేదు మనకు. అది గేర నువ్వు పెద్ద పెద్ద క్లాసులు తీసుకున్న గేర వచ్చేస్తుంది. చెప్పినాను, కరెక్ట్ చెప్పినావు కదా. ఈ హైట్ మనము లంగా హైట్ ఎంత ఉంది వాళ్ళది, ఈ ప్లేస్ నుంచి ఈ కొన వరకు మనం 40 ఇంచెస్ తీసుకున్నాం. తీసుకుంటే ఈ క్లాత్ అంతా మనకు మిగులుతుంది అన్నట్టు ఖర్చు ఏదానికన్నా. అక్కడ లైన్ చేసేసుకున్నాం 40కి 40కి. లైన్ చేసుకున్న తర్వాత 40 ఇంచెస్ ప్లేస్ లా మన ఈ ఎడ్జ్ ప్లేస్ లో క్లోజ్ అయిన ప్లేస్ లో మనకి ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాం. మళ్ళీ ప్లస్ ఇక్కడ 4 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 4 పీసెస్ దగ్గర ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకున్నాం. కుట్లతో కలిపి పెట్టుకోవాలి, అక్కడ కూడా కుట్లతో కలిపి పెట్టాలి. ఈ 4 ఇంచెస్ ని ఈ గేరా ఇటు వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో పాటుకి 8 అవుతుంది. ఇక్కడ 4 అంటే ఖర్చుతో కలిపేసి అంతే. ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి, కట్ చేసుకునే. ఇంకా ఇది రమ కొలత ఇట్లనే ఉండిపోతుంది. పైన క్లాత్ బెల్ట్ కు, నాడకు, లంగా అయితే, పెట్టికోట్ అయితే, నార్మల్ గా క్రాప్ టాప్ అయితే ఉక్స్ పట్టికి, ఫ్రాక్ అయితే వేస్ట్ మిగిలిపోతుంది. ఫ్రాక్ చిన్న ఫ్రాక్ 3/4 ఫ్రాక్లకి మనం తక్కువ తీసుకోవాలి. ఇలాంటి వీటికి బెల్ట్ కి యూజ్ అవుతుంది, క్రాప్ టాప్లకి ఉక్స్ పట్టికి యూజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం 2 పావు తీసుకోవాలి. 40 సైజ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం 2 పావు లాగా తీసుకోవాలి. తక్కువ పెట్టుకున్నప్పుడు 2 మీటర్స్ సరిపోతుంది. క్లాత్ ఎంత అనేది కూడా మనకు గ్యారంటీ. తనకిచ్చి ఒకవేళ మీకు అర్థం కాకుండా 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం కదా, కట్ చేసి దాన్ని తిప్పేసి ఇప్పుడు తిప్పేసి ఇగో ఈ 2 పీసులకు 2 పీసులు ఇట్లా పెట్టాలి. ఇగో కొనలు ఇట్లా కలిపేసేయాలి. కలిపేసి ఇక్కడ ఈ కరువు తీసేయాలి. కొంచెం కరువుది ఇట్లా పైపింగ్ లేదు కదా, అక్క పెట్టుడు అయిపోయిందా? అయిపోయింది. డాట్లు పెట్టు, పెట్టింది సేమ్ లేదు. వెనక్కి కూడా డాట్ లేకపోతే నువ్వు కట్ చేయు, సేమ్ లేకపోతే కానీ కట్ చేసుడు. అది నువ్వు కరెక్ట్ కట్ చేసుడు అన్నట్టు. వెనక పీసు కూడా డాట్లు పెట్టేసి సేమ్ లేదు, నువ్వు అటు తిప్పేసినావు. అది సమానం లేదు, కట్ చేయాలి. అక్కడ సైడ్ కట్ చేయలే, మార్క్ పెట్టంగానే అటు తీసుకున్నావు. ఇప్పుడు ఎక్కడ మొత్తం కొంచెమే అటు ఎండి చేసేయి మెల్లగా. ఓకే ఫ్రెండ్స్, మీకు 6 పీసెస్ ఫార్ములా తోటి లంగా కట్ చేయడము, ఫ్రాక్ అది ఎక్కువ ఉంది, కట్ చేయమ్మరమ్మా. కట్ చేయడం విధానం, కట్ చేసే విధానం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి